హలో అండి. ఈరోజు మన క్లాస్ వచ్చేటప్పటికి ఎన్ఎస్సి ఆప్షన్స్ అండ్ వెబ్సైట్ ని ఎలా చూడాలనేది ఒకసారి చూద్దాం. ఎన్ఎస్సి ఆప్షన్స్ చైన్ వెబ్సైట్ ని ఎలా చూడాలి. సో జనరల్ గా ఎన్ఎస్సి అంటే భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ చూడటం అనేది మనకి చాలా సులభం. అండ్ ట్రేడర్ల ఇన్వెస్టర్ కోసం అధికారిక మరియు విశ్వసనీయ వనరు ఇది. ఓకేనా? అండ్ మన ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ చూడడానికి ఆ విధానం ఏంటని చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే సింపుల్ గా మీరు గూగుల్లో ఏంటంటే సింపుల్ గా ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని టైప్ చేయండి. ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని టైప్ చేస్తే సో మనకి ఈ విధంగా ఫస్ట్ ఏదో వచ్చిందో దీన్ని అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఆప్షన్ చైన్. సో కంప్లీట్ దీనిలో మొత్తం కాలమ్స్ ఉండి ఈ విధంగా రోస్ తో మొత్తం కంప్లీట్ గా మనకి ఒక టేబుల్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రౌజర్ లో మనకి ఎన్ఎస్సి ఇండియా ఏ విధంగా అయితే చేసామో సో ఇక్కడ ఏంటి మార్కెట్ మెనీ. ఇక్కడ మనకి ఇక్కడ ఒక మెనూ ఉంటుంది. మెనూలో మార్కెట్స్, ఈక్విటీ, డెరివేటివ్స్ ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ చైన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆప్షన్ చైన్ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఆప్షనల్ పేజీకి వెళ్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి అండర్లైన్ అసెట్స్ ఎంచుకోవచ్చు. సెర్చ్ బాక్స్ లో మనకి స్టాక్ సింబల్ లేదా ఇండెక్స్ ఎంచుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ తీసుకోవచ్చు. అందుబాటులో ఉన్న ఎక్స్పైరీ డేట్స్ డ్రాప్ డౌన్ నుండి కావాల్సిన తేదీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ని అయితే మనకి ఆప్షన్ చైన్ లో ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ సో అవన్నీ మీకు చూపిస్తాను. జస్ట్ ఆప్షన్స్ అండ్ పట్టిక అనేది మనం చూస్తే కాల్ మరియు పుట్ ఆప్షన్ ఉంటాయి. అండ్ ఇక్కడ కాలమ్స్ మనకి స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, చివరిసారి ట్రేడ్ అయిన ధర ఉంటుంది, బిడ్ ఉంటుంది, ఆస్క్ ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓఏ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ ట్రేడర్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలో మార్కెట్ భావన, లిక్విడిటీ మరియు సంభావ్య ట్రేడింగ్ అవకాశాలను అయితే విశ్లేషించవచ్చు. సో ఆప్షన్ చైన్ ద్వారా ఏమవుతుంది, ట్రేడర్స్ ఏంటి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలో మార్కెట్ భావన, లిక్విడిటీ మరియు సంభావ్య ట్రేడింగ్ అవకాశాలను అయితే విశ్లేషించవచ్చు. ఇది రియల్ టైం మరియు అధికారిక డేటా అందిస్తుంది కాబట్టి ట్రేడింగ్ నిర్ణయాలను అయితే అత్యంత విశ్వసనీయమైన వనరుగా ఇది మనం చూసుకోవచ్చు. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ అనేది మీకు కంప్లీట్ గా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ మీకు ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈక్విటీ స్టాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఈక్విటీ స్టాక్. సో ఇది ఏదైతే ఉందో ఇది ఈక్విటీ స్టాక్స్. కరెంట్స్ చూడాలంటే కరెంట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, కమోడిటీస్, ఈ విధంగా మనకు డేటా మొత్తం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే హోమ్ పేజ్ నుంచి మార్కెట్ డేటాలో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి రకరకాలుగా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే సో కరెన్సీని సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే టేబుల్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. కమోడిటీస్ కానీ చూసుకున్నట్లయితే టేబుల్ అనేది అయితే మనకి ఈ విధంగా అనేది అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ మనం ఈక్విటీ స్టాక్స్ చూసుకుంటాం కాబట్టి అండ్ ఇక్కడ నిఫ్టీ ఎన్ఎక్స్టీ 50, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ విధంగా మనకి ఇండెక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ఇండివిజువల్ గా కంపెనీ లైక్ ఆ కంపెనీని కూడా మనం చూసుకోవచ్చు. అంబేరా, అంబుజన్ సిమెంట్ అండ్ ఎంజుల్ వన్, ఈ విధంగా అపోలో హాస్పిటల్, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్స్పైరీ డేట్స్ అనేవి అయితే నచ్చిన ఎక్స్పైరీ డేట్ అనేది అయితే చూసుకోవచ్చు. అండ్ స్ట్రైక్ ప్రైస్ కూడా ఈ విధంగా మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. సో అదే విధంగా కరెన్సీలో కూడా మనకి యుఎస్ డాలర్, ఇండియన్ రూపీ, యూరో, ఇండియన్ రూపీ, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. యుఎస్ డాలర్, జపాన్ యెన్. ఇంట్రెస్ట్ రేట్ లో కూడా మనకి ఈ విధంగా ఉంటాయి. అండ్ కమోడిటీస్ లో కూడా మనకి క్రూడ్ ఆయిల్ అనేసి, నేచురల్ గ్యాస్ అనేసి, గోల్డ్ అనేసి, ఈ విధంగా క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ డాటా అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది డాటా అనేది. సో మనం ఈక్విటీ స్టాక్స్ లో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏదైతే ఉందో మీరు ఒక్కొక్క పాయింట్ అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఓఏ. ఓఏ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా కాల్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాం. కాల్స్ ఇవన్నీ కూడా మనకి పుట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాం. కాల్స్ ఓఏ, చేంజ్ ఇన్ ఓఏ, వాల్యూమ్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓఏ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ వాల్యూమ్, ఐవి అంటే ఇంప్లాయిడ్ వాలిడిటీ, ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, చేంజ్ అంటే ఎంత చేంజ్ అయింది, బిడ్ క్వాంటిటీ, బీడ్, ఆస్క్ క్వాంటిటీ. సేమ్ పుట్స్ వైపు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఇది స్ట్రైక్ ప్రైజెస్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్ట్రైక్ ప్రైజెస్. ఇక్కడ మనకి ఓఏ ఏదైతే ఉందో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓఏ, వాల్యూమ్, ఐబి, ఎల్టిపి, చేంజ్, ఆస్క్ క్వాంటిటీ, ఆస్క్, బిడ్ క్వాంటిటీ. సో ఈ విధంగా అనేది మనకి కంప్లీట్ గా అనేది అయితే ఇందులో అయితే ఉంటుంది.
సో ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 23,412 దగ్గర అనేది మార్కెట్ ఉన్నట్లయితే 23,400 ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ లో. సో ప్రెసెంట్ ఓఐ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? సో ఓపెన్ ఇంట్రెస్ట్ 34,314. చేంజ్ ఇన్ ఓఐ చూడొచ్చు, అదే విధంగా కంప్లీట్ వాల్యూమ్ చూడొచ్చు, ఐవి చూడొచ్చు, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూడొచ్చు, చేంజ్ చూడొచ్చు, బిట్ క్వాంటిటీ చూడొచ్చు, బిట్ చూడొచ్చు, ఆస్క్ చూడొచ్చు, ఆస్క్ క్వాంటిటీ చూడొచ్చు. సో అదే విధంగా పుట్స్ వైపు కూడా మనకి ఏముందంటే ఇక్కడ బిట్ క్వాంటిటీ, బిట్, ఆస్క్, ఆస్క్ క్వాంటిటీ, చేంజ్, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఐవి, వాల్యూమ్, చేంజ్ ఇన్ ఓఐ, ఓఐ. ఈ విధంగా అనేది మనకు కంప్లీట్ డేటా అనేది అయితే ఇందులో అయితే మనం చూడొచ్చు. సో ఇది మనకి ఆప్షన్ చైన్ మనం ఏవైతే చూడాలన్న డేటా మొత్తం ఇక్కడైతే మనం ఈజీగా అనేది అయితే చూడొచ్చు. సో ఇది మనకి ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ వెబ్సైట్ లో ఎలా చూడాలనేది. ఓకే, ఇది ఈరోజు మన క్లాసు. థ్యాంక్ యూ.